అంటే ఎలా గురుగారు? అంటే మీరు బృందావనంలో మీరు ఒక గురువు గారిని కలుసుకుని అక్కడే ఉండిపోదామని ఫిక్స్ అనుకున్న మీరు, ఇప్పుడు ఈ చిలుకూరు బాలాజీ ఆలయం ఈ దారిలో ఈ ఆశ్రమాన్ని పెట్టాలి, ఇక్కడ ఈ స్థలాన్ని సేకరించాలి, ఇక్కడ ఇదంతా చెప్పే కదా మీకు, ఇదంతా భగవంతుడి నిర్ణయం. ఇప్పుడు భగవంతుడు నన్ను సైకాలజీలో తయారు చేశాడు, మ్యూజిక్ లో తయారు చేశాడు, ఈ మోడర్న్ ఫిలాసఫీస్ అన్ని చదివేటట్టు చేశాడు, నాట్యశాస్త్రం చదివేటట్టు చేశాడు, శాస్త్రాల అధ్యయనం చేశాను గురువు గారి దగ్గర, మీమాంస న్యాయం ఇన్ని ప్రకరణ చిన్న కొద్దిగానే చదువుకున్నాను. ఇన్ని తయారు చేసింది భగవంతుడు. నేను డైరెక్ట్ గా పిలుచుకోలే కదా, ఇవన్నిట్లలో తయారు చేసి నన్ను పిలిచాడంటే దేనికోసం తయారు చేసి ఉంటాడు? పనిలో పెట్టడం కోసమే కదా. నాకు మాత్రం బృందావనంలో వదిలిపెట్టిపోయి ఉన్నది ఒక్క మనుష్యుని ముఖాన్ని చూడకుండా గుహలో కూర్చొని నిరంతరం ఆ రసాన్ని ఆస్వాదించాలని ఉన్నది. ఇప్పటికి కూడా నాకు ఒక్కసారి గురువు గారు చాలా గుహలోకి వెళ్ళిపోతే ఈ క్షణం వెళ్ళిపోతా నేను. కానీ ఆయన మా గురువు గారు కూడా నన్ను చెప్పారనమాట, ఒక భగవంతుడు నిన్ను ఇది అందరికి నేర్పించడం కోసం తయారు చేశాడు, ఇక నువ్వు పోయి స్టార్ట్ చెయ్యని చెప్పాడు అని వాళ్ళ ఆదేశంతో. సో నాకు అట్లా ఉన్నా కానీ ఏది ఇంపార్టెంట్ అంటే బృందావన వాసన చేయడం ఇంపార్టెంట్ కాదు. భక్తుడు ఎట్లుంటాడు, భగవంతుడికి ఏది ఇష్టమో అదే పని చేస్తాడు. ప్రేమికుడు ఏం చేస్తాడంటే ప్రియునికి ఏది ఇష్టమో, ప్రియుని ఇచ్ఛలో ఇచ్ఛ కలుపుతాడు, ప్రియుని రుచిలో రుచి కలుపుతాడు, ప్రియుని ఆనందంలో ఆనందం ఉంది. కాబట్టి భగవంతుడు నన్ను నరకంలో పడేసి ఇక్కడున్న నారకి జీవులందరికీ కూడా బోధ చేయంటే అక్కడ కూడా పోవడానికి నేను తయారవుతా. ఎందుకంటే నేను అక్కడ ఒక నరకంలో ఉన్న ఒక్క జీవుని తయారు చేసినా కానీ భగవంతుడు చాలా సంతోషపడతాడు. అబ్బా మావాడు కూడా నరకంలో పోయి కూడా తయారు చేసుకొని వచ్చిండు అని చెప్పేసి. ఆ ఇచ్చిన శక్తి ఆయనదే. సో ఆయన ఆదేశం ప్రకారమే మనం నడుస్తుంటాం, ఆయన తృప్తే మన తృప్తి. కాబట్టి నేను అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నా కానీ ఆయన్నే చేశాడు అనమాట. చేసిన తర్వాత ఇది కూడా ఈ స్థలం కూడా మిరాక్యులస్ గా దొరికింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ దూరంలో మా వాళ్ళు నేను ఇక్కడికి వస్తానేమో, నేను అక్కడ సెటిల్ అయిపోతా అంటే నన్ను రమ్మన్నారు. మా ఫాదర్కి ఒక్కసారి కంగు తిండిపోయినరు నేను అక్కడ బృందావనంలో సెటిల్ అయిపోతా అంటే. మా అమ్మ మా చెల్లెలు తమ్ముడు నార్మల్ గానే తీసుకున్నారు, మంచి మార్గంలో ఉన్నారు కదా ఉండని అని. కానీ మా ఫాదర్కి నేనంటే చాలా పెద్ద కొడుకుని నేను. దాంతో ఆయన ఏంటిదంటే ఇక్కడనే రా అని ఊరుకూరికి అనేవాడు, వేరే వాళ్ళతో చెప్పించేవాడు. నేనేమన్నా అంటే మా గురువు గారు కూడా ఏమంటున్నారు, నువ్వు పోయి దక్షిణ దేశంలో ప్రచారం చేయండి చెప్తున్నాడు, ప్రచారం మొదలుపెట్టు అని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ దక్షిణ దేశం అని నోటి నుంచి వచ్చింది అని. ఎందుకంటే ఇక్కడ ఇదంతా లేదు, ఇక్కడ చెప్పిన అంత విధి నిషేధాత్మక ఉంటుంది, ఈ ప్రేమ భక్తి అనేటువంటిది ఇక్కడ లేదు. కాబట్టి ఆయన నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి తయారు చేసి పంపించాడు అనమాట. అయితే మా వాళ్ళు ఏం చేసిందంటే నేను ఇక్కడ రాను, ఆశ్రమం కట్టిసి వస్తే ఇంటికి మాత్రం రానని చెప్పాను. అంటే వాళ్ళు ఏంటంటే సరే అరే కొడుకును చూసి ఎదురుగా చూడడానికి వీలైతే అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు కొంత. తర్వాత అది చాలా దూరం అయిపోయింది, అక్కడ శాస్త్ర పాఠశాల తెరుద్దాం అనుకున్నాను. అప్పటికి నేను శాస్త్రంలో ఉన్నాను, ఈ రసం లేదు. తర్వాత ఒక రోజు ఏమైందంటే నా దగ్గర కొంతమంది గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్స్ వచ్చేవాళ్ళు, ఒక్కొక్కళ్ళకి 15-16 బ్యాక్లాగ్స్ ఉండేవి. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఇట్లా ఉన్నవేంద్ర అని చెప్పేసి నేను ఏదో కొద్దిగా సైకలాజికల్గా అవి చెప్తా అని చెప్తే నేను వాళ్ళకు యజ్ఞం అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి మన మనసును ఎట్లా కాన్సన్ట్రేట్ చేయొచ్చు మనం అంతా అని చెప్తే వాళ్ళు అది నేర్చుకొని విత్ ఇన్ 1-2 సెమిస్టర్స్లో 17-16 బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేసుకున్నారు. వాళ్ళు అదిరిపోయింది, ఇంత టెక్నిక్ ఇంత ఉందా భగవద్గీతలో అని చెప్పేసి. ఇప్పుడు టాప్ డాక్టర్లు అక్కడ వాళ్ళు మంచిగా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్ లేరు అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి. వాళ్ళు ఒకనాడు నాకేం చెప్పారంటే చిలుకూరు బాలాజీ, చిలుకూరులో ఒక మంచి మందిరం ఉంది, ఎవ్వరు ఉండరు, అంత అడవిలాగా ఉంటుంది, ఒక 5-10 మంది చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది అని చెప్తే, ఈ దేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గుళ్ళని తిరుగుతాం మనము, మనకు భగవంతుడు దొరికిపోయాడు కదా కృష్ణుడు, ఇంట్లోనే ఉండి హృదయంలో ఉన్నాడు, ఆస్వాదిద్దామని నేను ఎప్పుడు చూడలే. ఓసారి ఇక్కడి నుంచి వస్తుంటే మా ఫాదర్కి ఏంటంటే ఈ స్విమ్మింగ్ చాలా ఇష్టం, నీళ్ల పక్కన ఉండడం చాలా ఇష్టం. ఈ గంటిపేట నేను ఏమన్నా అంటే చాలా దూరం అయిపోయింది, అక్కడికి అందరు రావడం కష్టం, నేను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా పెడదాం అనుకుంటున్నాను అని చెప్తే ఈ ప్రాంతం చూపించాను అనమాట. ఇక్కడ బాగుందని నేను బృందావనం ఉన్నప్పుడు చూసి పెట్టాను. చూసిన తర్వాత నేను ఆ బ్రోకర్ని అడిగాను, దీన్ని ఏమంటారు ఈ ప్రాంతాన్ని అంటే చిలుకూరు అంటున్నాడు. అరే చిలుకూరు అనే పేరు ఎక్కడ ఉంది, ఇక్కడ ఏదో మందిరం ఉందంట కదా అన్న. ఆ మందిరం దగ్గరికి పోయి చూపించేవాళ్ళు అక్కడ నిజంగానే ఎవరు లేరు, ఎవరు 4-5 మార్వాడి వాళ్ళు ఇట్లా వచ్చేవాళ్ళు అనమాట ఆ టైంలో. ఇది 2002లో మాట్లాడుతున్నాను నేను, 2002కు ముందే 2001 ఆ ప్రాంతంలో. అప్పుడు నేనేమన్నానంటే ఇదంతా వాతావరణం చూసిన తర్వాత ఇది చాలా బాగుంది, ఇక్కడ నాకు ల్యాండ్ కావాలి అన్న. పాపం మా నాన్నగారు తన ఇంటిని మార్టిగేజ్ చేసి నాకు ఈ ల్యాండ్ని ఇప్పించారు. అంటే కొడుకు వచ్చి ఇక్కడ నా కంటి ముందర ఉంటాడని చెప్పేసి చేసిన తర్వాత నేను బృందావనానికి పోయిన, మా గురువుగారి సేవ కోసం బృందావనానికి పోయాను. ఎంత ఆశ్చర్యం చూడండి, లీల ఎక్కడ నేను ఈ లైన్ లో నాకు ల్యాండ్ దొరకడము, చిలుకూరు అని మా వాడు ముందే చెప్పడము, మా శిష్యుడు ఒకడు, తర్వాత చిలుకూరు అని బ్రోకర్ చెప్పడము, ఇక్కడ ల్యాండ్ కొనియడము,
అయిన తర్వాత నేను మళ్ళీ 6 months తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నాకైతే ల్యాండ్ దొరికిందో అది 5 times అయిపోయింది. అంటే ఇల్లంతా అమ్మినా కానీ మార్టిగేజ్ చేసుకున్నది కానీ దొరికేది కాదు. మళ్ళీ 6 months పోయి వచ్చిన తర్వాత మళ్ళీ 10 times అయిపోయింది ధర. అంటే 1,00,000 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇట్లా మీకు ఒక ఫిగర్ చెప్తున్నాను అంతే. అట్లా అవుకుంటుపోయింది. అంటే ఒక్క 6 నెలలు నేను లేట్ చేస్తే ల్యాండ్ నాకు దొరికేది కాదు. అంటే లీల ఏంటిదంటే నాకు ఈ ల్యాండ్ దొరికేదాకా భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఫేమస్ కాకుండా. ఎప్పుడైతే నాకు ఈ ల్యాండ్ దొరికిందో ఉన్నట్టుండి భగవంతుడు ఫేమస్ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడనే నాకు ల్యాండ్ ఎందుకు ఇప్పించాడు భగవంతుడు? ఎందుకంటే మా గురువు గారు ఆదేశం ఏంటిది, దక్షిణ దేశంలో నువ్వు ప్రేమ భక్తిని ప్రచారం చేయ కదా. దక్షిణ దేశంలో ప్రచారం చేయాలంటే ఒక ప్రచారం చేయడానికి కావాల్సిన ఒక అట్మాస్ఫియర్ తయారు కావాలి కదా. అందుకోసం భగవంతుడు సడన్ గా ఫేమస్ అయిపోయి నీకు వీసాలు ఇస్తా, నీకు ఏం కావాల్సి అది ఇస్తుందా అని చెప్పేసి మొదలెట్టింది. మొదలెట్టాక నాకు అవన్నీ అన్ని ఉట్టిగానే ఇచ్చేస్తాడేమో 11 రౌండ్లు కొడితే అని జనాలు అందరూ రావడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా లీల అయినది. అందరికి ఆయనకు వీసాలు ఇవ్వాలని ఆయన ఫేమస్ కాలేదు. ఆయన యాక్చువల్ లీల వేరే. ఇప్పుడు ఎట్లా అంటే ఈ మాయను భగవంతుడు ఏమంటున్నాడు అంటే ఇది దుఃఖాలయమో అశాశ్వతం అంటున్నాడు. మామూపేత్య పునర్జన్మ దుఃఖ అంటే ఇక్కడ దుఃఖమే ఉంది అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ మాకు ఆనందం కలుగుతున్నది అంటే అది అశాశ్వతము అంటున్నాడు. అవునా? ఏ తండ్రి ఇది విషమురా అని చెప్పేటోడు ఆ విషము 10 రెట్లు చేసి ఇస్తాడా? ఇవాడు కదా. ఇప్పుడు ఇక్కడ బాలాజీ దగ్గరకు వచ్చి నాకు 10 రెట్ల ఐశ్వర్యం కావాలి, 10 రెట్ల ఇది కావాలని కోరుకొని పోతున్నారు కదా. అమెరికా వీసా కావాలి, అమెరికా అంటే ఏంటిది, నా సంపత్తి 10 రెట్లు కావాలి అన్నట్టే కదా. ఏదైనా ఏం కోరుకోవడానికి వచ్చినా కానీ మళ్ళీ విషయాన్ని 10 రెట్లు చేసి ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఇవ్వడు కదా. ఆయన ఉన్న బాటలే తీసి అవతల పడాలి. కానీ నేను నీ ఉన్న బాటలే తీసి అవతల పెడిస్తే నేను నీ కోరికలు తీర్చను, నువ్వు కోరుకుంటే నా ప్రేమను కోరుకుంటే ఒక్క పురుగు రాదు ఇక్కడికి. కానీ చెప్పుకోవడం ఏం చెప్పుకుంటున్నా అందరూ, నేను బాలాజీ భక్తుడు అని చెప్పుకుంటున్నాను. బాలాజీ భక్తుడితో నువ్వేం కావాలి? నువ్వు నీ ప్రేమ కావాలని కోరుకోవాలి, కానీ నాకు మాయ కావాలని కోరుకుంటున్నా. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. తిరిగి ఏం చేస్తున్నాడు అంటే తీరా దగ్గరకు పోయినాక నీకేం కావాలంటే మీ స్నేహితురాలు కావాలి అంటే ఇంతకాలం నువ్వు నాతో తిరుగుతుంటే నన్ను ప్రేమిస్తున్నావు అనుకుని నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? ఆమె కోసం నా చుట్టూ తిరుగుతున్నాను అన్నట్టున్నది ఇది. అంటే భగవంతుని చుట్టూ తిరుగుడు ఎందుకు? మాయ కోసం. అంటే ప్రేమ దేని మీద ఉన్నది? మాయ మీద ఉన్నది. భగవంతుడు ఇప్పించగలుగుతాడు కాబట్టి మాయను, ఆయన శక్తి కదా అని చెప్పేసి భగవంతుని చుట్టూ తిరుగుతుంది, కానీ ప్రేమ లేదు. కాకపోతే నేను నీకు విషం ఇవ్వను, ప్రేమని ఇస్తాను, మాయని ఇవ్వను అంటే వీళ్ళు రారు కాబట్టి ఫస్ట్ అట్రాక్ట్ చేస్తున్నాడు. అట్రాక్ట్ చేసి ఇక్కడ నన్ను మెల్లగా పిలిచి ఇక్కడ స్థాపన చేయించి ఇక్కడ ఒక్కొక్క జీవుడు అటు మాయ దంతున్నది, చెండు లెక్క వచ్చి ఇక్కడ పడుతున్నాడు. నాకు ఇంకా 10 రెట్లు కావాలంటున్నాడు. పోతే అది 10 రెట్ల తన్నులు దంతున్నది. ఎందుకంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల పదార్థం వస్తుంది, 10,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయల పదార్థం తీసుకుంటారు కదా. మీ కార్ని కానీ స్కూటర్ని కానీ ఇల్లుని కానీ మీ కొనే స్తోమతని స్పెండింగ్ పవర్ ని బట్టి పెంచుకుంటూ పోతారు కదా. అట్లనే భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే మీ దగ్గర ఒక తన్ను తినే అంత ఉన్నది అనుకోండి, ఆ తన్ను భరించలేక ఇక్కడ వచ్చి పడుతూ 10 రెట్లు కావాలంటే అది మాయ కదా. వీడేమనుకుంటున్నాడు, నేను అక్కడ పోయి నా కష్టాలు తొలగించుకొని సుఖంగా ఉంటా అనుకుంటున్నాడు. కానీ అక్కడ పోయి అది మాయ కాబట్టి 10 రెట్ల తన్నులు తింటాడు. మళ్ళీ వచ్చి చెండులాగా పడతాడు. ఇట్లా తన్నులు తిని అటు ఇటు భగవంతుడు మాయ ఆడుకున్నాక ఎప్పుడో అప్పుడు నాకు గురువు కావాలి, ఇంటి నుంచి బయటపడాలి అనిపించినప్పుడు వాడు లోపలికి వస్తాడు అనమాట. గేట్ లోపలికి అప్పుడు ప్రవేశం. సో నాకు ఎట్లా వచ్చింది అంటే నాకు ఇట్లా వచ్చింది. కానీ లీల ఏంటిది? అది లీల అనమాట. యాక్చువల్గా ఏదైనా కానీ మన జీవితంలో జరుగుతుంది కదా, మనం అనుకుంటాము మీరు ఈ మార్గంలోకి ఎందుకు వచ్చారండి, ఏదో టీవీ ఛానల్లో ఉండకుండా అంటే నేను ఒక రోజు ఇట్లా అనుకొని వచ్చానండి అని మీరు ఇట్లా చెప్తారు. కానీ యాక్చువల్ గేమ్ అక్కడి నుంచి జరుగుతుంది. సో ఆయననే మిమ్మల్ని ఛానల్ చేయించాడు, ఆయననే మిమ్మల్ని వేరే వేరే గురువులతో కనిపిస్తున్నాడు, ఆయననే మిమ్మల్ని ఎక్కడికో తన దగ్గరని తీసుకుపోవడం కోసము ఇంత డ్రామా ఆడుతున్నాడు అన్నమాట. సో అట్లా చిలుకూరుకు రావడం ఎందుకు జరిగింది అంటే నా తరఫు నుంచి ఎట్లా జరిగింది, ఆయన తరఫు నుంచి ఎట్లా జరిగింది.